భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు జరిగాయి. ఇక మూడవ మ్యాచ్ కు ముందు స్వల్ప విరామం లభించింది. అయితే ఇప్పుడు ఆ విరామం ముగియడంతో ఇరు జట్లు మరోసారి తలపడేందుకు మరొక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. రేపటి నుంచి రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఈ మూడవ టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవగా రెండో మ్యాచ్ లో ఇండియా గెలుపొందింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇకపోతే ఈ మూడో టెస్టుకు ముందు టీమిండియాకు 3 పెద్ద ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించకపోతే రాజ్కోట్ లో ఇంగ్లాండ్ భారత్ పై ఆధిపత్యం చలాయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు టీమిండియా ముందు ఉన్న 3 ప్రశ్నలు ఏంటంటే, ఇంగ్లాండ్ తో జరిగిన తొలి 2 మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాట్ ఇప్పటి వరకు పూర్తిగా సైలెంట్ లో ఉంది. భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు. దీని ప్రభావం భారత బ్యాటింగ్ పై పడింది. ఈ సందర్భంగానే రాజ్కోట్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం. తాను ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే చాలు, ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లు చెలరేగి ఆడే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఫాస్ట్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. తన ప్రదర్శనతో ఇంగ్లాండ్ తో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను ఓ వణికిస్తున్నాడు. అయితే ఈ సిరీస్ లో ఇప్పటి వరకు బుమ్రాకు మరే ఇతర ఫాస్ట్ బౌలర్ నుంచి మద్దతు లభించలేదు. తొలి టెస్టులో మహమ్మద్ సిరాజ్ ఫ్లాప్ అవగా రెండో టెస్టులో ముఖేష్ కుమార్ ఫ్లాప్ అయ్యాడు. ఈసారి మూడో టెస్టులోనైనా బుమ్రాతో పాటు మరో ఫాస్ట్ బౌలర్ కూడా బంతితో చెలరేగాల్సిన అవసరం ఉంది. ఇక అలాగే మిడిల్ ఆర్డర్. మూడో టెస్టులో భారత టెస్టు జట్టు మిడిల్ ఆర్డర్ చాలా యువకులతో నిండి ఉంది. జట్టులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ లో రజత్ పటేదార్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జూరెల్ వంటి ఆటగాళ్లు ఎంపికైతే మిడిల్ ఆర్డర్ లో ఎలా రాణిస్తారనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. దీంతో అటు రోహిత్ శర్మ అలాగే బుమ్రాకు తోడు మరో ఫాస్ట్ బౌలర్, ఇక మిడిల్ ఆర్డర్, ఇలా ఈ 3 సమస్యలు మూడో టెస్టులో టీమిండియా ముందు ఉన్న పెద్ద సవాళ్లు.